గాంధీ భవన్ చైర్మన్ ట్రైగర్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారు అసలు వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఈరోజు వరకు బతుకమ్మ ఆడలేదని, అలాగే అద్దంకి దయాకర్ గారు బతుకమ్మ అసలు మెజార్టీ గ్రామాల్లో ఉండనే ఉండదు, ఖాళీ బీఆర్ఎస్ పార్టీది ఇచ్చింది, అసలు ఇక్కడ ఆడరని అద్దంకి దయాకర్ గారు. అలాగే మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారైతే 70% అసలు ఎవరు బతుకమ్మ ఆడరు, మేమైతే ఎప్పుడు ఊళ్ళల్లో చూడలేము, ఊరు వాతావరణంకి చూసినామంటని చెప్పి చెప్తున్నారు. మేమైతే ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ఆడబిడ్డలందరికీ వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ తరఫున క్షమాపణలు అందరూ చెప్పాలి. ఎందుకంటే అర్ధరహితమైన మాటలు, అర్థం లేని మాటలు, అసలు వాళ్ళు ఏం మాట్లాడుతారో కూడా వాళ్ళకు అర్థమయ్యేటట్లేవు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఏందనేది కళ్ళారా అందరూ చూసిరు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు అఫీషియల్ డిక్లేర్ చేసిన తర్వాత ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లో, ప్రైవేట్ ఆఫీసుల్లో బతుకమ్మ సంబరాలు కుల మతాలకు అతీతంగా అన్ని డిపార్ట్మెంట్ వారు ప్రతి ఒక్కరు దీంట్లో బతుకమ్మలో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి తెలియని కాంగ్రెస్ నాయకులు అసలు దసరా స్పెషల్ ఏందో వాళ్ళకి తెలిస్తే, అసలు దసరా పండుగ ఏ విధంగా తెలంగాణలో జరుపుకుంటారో తెలిస్తే, అసలు సద్దుల బతుకమ్మ అనేది ఏ విధంగా వచ్చిందో తెలిస్తే వాళ్లకు కనువిప్పు కలుగుతుంది. అంటే వాళ్ళు ఎటు తిరిగి ఒక్కొక్కటి వాళ్ళు ఇచ్చిన అమలు కాని హామీలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్ట్ చేస్తున్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రపంచంలో కూడా అంటే మన భారతదేశంలో బతుకమ్మ అనేది ఖాళీ తెలంగాణలోనే ఉంటుంది, అది మన స్పెషల్ పండుగ. బయటి దేశాల్లో కూడా చాలాసార్లు టీవీల్లో దీంట్లో ప్రచార మాధ్యమాల్లో చాలామంది చూస్తుంటారు. బయటి కంట్రీల్లో కూడా తెలంగాణ ఆడపడుచులు, తెలంగాణ మహిళలందరూ బతుకమ్మను చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటారు. అది కనువిప్పు వీళ్ళకి కలగలేనట్టుంది. ఊళ్ళలో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు అసలు బతుకమ్మని ఎవరు ఆడరండి అని చెప్పి. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు అసలు మీరు తెలంగాణలోనే పుట్టిర్రా లేకుంటే ఇంకేదైనా ప్రాంతంలో పుట్టిరా ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే బతుకమ్మ తెలియని తెలంగాణ పౌరులు ఎవరన్నా ఉన్నారా ఈరోజు వరకు? ఎవరైనా మీరు ఎక్కడన్నా చర్చ పెడితే చర్చకు మేము కూడా వస్తాం, మీరు పాలమూరు లోకల్లో పెడితే కూడా చర్చకు వస్తాం. నేను ఎందుకు దీని గురించి చెప్తున్నా అంటే తెలంగాణను గౌరవించే బయటి దేశాలలో కూడా మన వేషాధారణ, మన బతుకమ్మను చూసి వాళ్ళు వచ్చి బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటే ఇక్కడున్న గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏమో అసలు బతుకమ్మనే లేదు. అంటే వీళ్ళు ఇంతకుముందు నేనైతే మీకు చాలా వీడియోలు చూపెట్టగలుగుతా, వీళ్ళ స్పీచులు మీకు వినిపించగలుగుతా. ప్రొఫెసర్ కోదండరాం గారు దీనిపైన ఎందుకు స్పందిస్తలేరో అర్థమవుతలేదు. ఎందుకంటే ఆయన తెలంగాణ ఉద్యమంలో తిరిగినప్పుడు బతుకమ్మ గురించి చాలా చక్కగా వివరించి అసలు బతుకమ్మ అంటే ఏందో చెప్పిన ప్రొఫెసర్ కోదండరాం గారు ఈరోజు బతుకమ్మ గురించి కాంగ్రెస్ నాయకులు చేసిన నీచమైన పదాలను చూసి కూడా ఆయన మౌనంగా ఉంటున్నారంటే ఆయనకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చి సంఖ్యలు వేసినట్టున్నారు. కాబట్టి ఆయన ఏం మాట్లాడలేకపోతున్నారు. గతంలో కోదండరాం గారు బతుకమ్మ గురించి ఒక్కసారి మీకు వీడియో ప్లే చేసి చూపెడతా, ఒకసారి చూడండి కోదండరాం గారు బతుకమ్మ గురించి ఏం చెప్తారో. బతుకమ్మ ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ. ఇది చాలా ఏళ్ళు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అసలు దీన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు, బతుకమ్మ గురించి అడిగిన వాళ్ళు లేరు. కానీ తెలంగాణ ఉద్యమం బలపడుతున్న కొద్దీ ఆ ఉద్యమంలో భాగంగా తెలంగాణకు ప్రతీకగా బతుకమ్మ కూడా ముందుకొచ్చింది. ఇవాళ ప్రపంచమంతటా కూడా బతుకమ్మ పండుగ గురించి తెలుసుకునే అవకాశం కలిగింది. అంటే ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి. చాలామంది కాంగ్రెస్ వాళ్ళు మొన్న ఎలక్షన్లో కూడా బతుకమ్మ సంబరాలు చేసిర్రు. ఎలక్షన్స్ తర్వాత గెలిచినాక కూడా
మా షాద్నగర్ అయితే షాద్నగర్ శాసనసభ్యుడు ఫంక్షన్ హాల్లో పెట్టి ఆయన కూడా బతుకమ్మ ఆడిండు. మళ్ళా వాళ్ళు ఇవన్నీ చూస్తలేరా, గమనిస్తలేరా? తెలంగాణ ప్రజలు ఆడపిల్లలందరికీ మీరు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే కేసీఆర్ గారు బతుకమ్మను అంటే మన ప్రాచీన కాలం నుంచి వచ్చిన బతుకమ్మను అఫీషియల్ చేసి వాళ్ళు తెలంగాణ ఆడబిడ్డలకు కానుకగా చీరల పంపిణీ చేసిరు. మీరు వచ్చినాక ఒక చీర కాదు మేము 2 చీరలు ఇస్తామన్నారు. కనీసం చీరలు ఇచ్చి గౌరవించలేని పరిస్థితులు ఉన్న మీరు చీరలు ఎందుకు ఇస్తలేరు అని అడిగినందుకు అసలు బతుకమ్మనే లేదంటారంటే అది సిగ్గుచేటు. మీరు తెలంగాణ మహిళలందరికీ ముఖ్యంగా పేద వర్గాలు చాలా సంతోషంగా జరుపుకునే పండుగను అవహేళన చేసి అన్ని కులాల వాళ్ళను అవహేళన చేసిన మీరు మీ కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే బతుకమ్మ తెలియని మనిషే తెలంగాణ అంటే ఇది విచిత్రం అనిపిస్తుంది. అంటే వీళ్ళు రాను రాను ఏ సంస్కృతిలో పోతురో ఒకసారి ఆలోచించండి. అంటే వీళ్ళంతా ఇటలీ సంస్కృతి కోతున్నట్టు, కాంగ్రెస్ వాళ్ళకి ఇటలీ సంస్కృతి బాగా అచ్చొచ్చినట్టుంది. కాబట్టి తెలంగాణ మహిళల్ని దూషించిన, ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడిన వారికి తగిన బుద్ధి తెలంగాణ ప్రజలు రానున్న రోజుల్లో ఖచ్చితంగా చెప్తారు. ప్రజలందరూ పార్టీలకు అతీతంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని అసలు రోడ్లపైన తిరగనివద్దు. అవమానపరిచిన వీరందరూ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున, మహిళా లోకం తరఫున మేమైతే ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక వ్యక్తి ఏదైతే మన సాంప్రదాయాన్ని కాదండని చెప్పి తెలంగాణలో తిరుగుతున్నారు, అలాంటి వ్యక్తులు కూడా ఇంకా దాన్ని ప్రోత్సహించుకుంటూ రోజొకరు ఇట్లా పెరిగిపోతుంది. తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మను కూడా తీసేసి వాళ్ళ చేతి గుర్తు ఓటేయాలన్నట్టుగా చూపెట్టుకుంటున్న వాళ్ళకంటే ఇటలీ నుంచి వచ్చిన సోనియామ్మకి తెలియదు కదా బతుకమ్మ గురించి. కానీ తెలంగాణ పుట్టిన వీళ్ళకన్నా కనువిప్పు గారండి అని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది వీళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే అసలు వీళ్ళు తెలంగాణ తెచ్చిన దాంట్లో వీళ్ళ నాయకుని పాత్ర ఏముందో దీన్ని బట్టి అర్థమవుతున్నది. మరి ఎవరి సంకనాకనికి మీ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి బతుకమ్మ ఆడించిండో సమాధానం చెప్పాల్సింది రేవంత్ రెడ్డి గారు. మరి ఇటలీ సాంప్రదాయాన్ని గౌరవిస్తూనే తెలంగాణ సాంప్రదాయమైన బతుకమ్మను సోనియా గాంధీ గారు ఎట్లెత్తుకున్నారో దానికి సమాధానం చెప్పగలుగుతారా వీళ్ళు? ఇవాళ సబ్బండ వర్గాల ప్రజలు ఒక ప్రతీకగా తెలంగాణ ఉద్యమాన్ని ప్రతీకగా తెలంగాణ ఉద్యమంలో మహిళలందరినీ భాగస్వామ్యం చేయడానికి తెలంగాణ బతుకమ్మ కీలక భూమిక పోషించిందనేది అందరికీ విషయం తెలిసిందే. మరి ఆ రకంగా చెప్తే మా నాయకులు, మా బెల్లయ్య నాయకులు, ఈ అద్దంకి నాయకులు మాట్లాడారు కదా, మరి మా లంబాడీలు తీజు ఆట ఆడతారు. మరి తీజు అందరూ ఆడరు. మరి ఆడని లంబాడీలు అందరూ లంబాడీలు కాకుండా పోతారా? ఇది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ బతుకమ్మ మీద ఇంత రచ్చ చేస్తున్నారో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మీ బుద్ధులు మార్చుకొని పరిపాలన మీద దృష్టి పెట్టురి. మీరు చేసే సక్రమైన మీ అడ్డగోలు పనులకు ఎవరికి ఎట్లా సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో మీరు ఆగమాగం అవుతున్నారు. కానీ ఒకసారి మీరు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టురి. మీ తెలంగాణ ఉద్యమం ఏ రకంగా చేసినాం, తెలంగాణ బతుకమ్మను ముందు పెట్టి ఏ రకంగా తీసుకొచ్చినామో అందరికీ తెలుసు. ఇవాళ అందరూ ఆడుతున్నారు, వాస్తవమే. ఒకప్పుడు అవగాహన లేక గిరిజనులు, హరిజనులు, బీసీలు, సబ్బండ వర్గాలు కొంతమంది ఆంధ్ర పాలనలో ఉన్నప్పుడు ఆడని మాట, దూరం చేసిన మాట వాస్తవమే. ఎందుకంటే దాని ప్రాధాన్యతను, భావజాలాన్ని, చైతన్యాన్ని తీసుకోకపోవడంలో తప్పిదాలు జరిగినాయి. మనకు ఆ వివక్షత కనబడదు. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా మా గిరిజనులు కూడా బతుకమ్మ ఆడుతున్నటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తుదేక తప్పదు. అద్దంకి దయాకరు భార్య అయినటువంటి సోదరిమణి మా లంబాడి బిడ్డే, మా బెల్లయ్య నాయక్ భార్య అని కూడా అడగండి ఇంట్లో. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మరి ఆడవాళ్ళందరి ఆటను
అవమానించే పద్ధతిలో మాట్లాడి మరి ఇంటికి పోతే అన్నం పెడతారో పెట్టరో అది కూడా చూసుకోవాలి. ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఎందుకు అంటే బతుకమ్మ అనగానే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా బతుకమ్మను తెలంగాణ ఉద్యమాన్ని కేంద్రీకృతం చేసి సబ్బండ వర్గాలందరినీ బతుకమ్మను సెంటర్ చేసి మహిళలను కుటుంబ సమేతంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేలాగా చేసినందుకు దాన్ని దూరం చేయాలని మైమరిపించాలనే ఉద్దేశం తప్ప ఇంకోటి లేదు. ఇది ఖచ్చితంగా ఇది ముమ్మాటికి తెలంగాణ సమాజం ఒప్పుకోదు. మహిళల్ని అగౌరవపరుస్తున్న మీ సంస్కృతి నీచమైన సంస్కృతిగా మీ నోర్లు అదుపులో పెట్టుకోవాల్సినటువంటి అవసరంగా ఉందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆకాంక్షని మరియు సంస్కృతిని ముందు తీసుకొచ్చినటువంటి బతుకమ్మని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ తల్లి విగ్రహంలో మరి బతుకమ్మని తీసేయడం దుర్మార్గం. రేవంత్ రెడ్డికి ఏం తెలుసు? ఉద్యమం చేసేట్టుగా తెలిసేది బతుకమ్మ యొక్క సంస్కృతి ఏంది. సబ్బండ వర్గాలు ఈ రాష్ట్రంలో ఆనాడు ఉద్యమంలో అందరూ కూడా ఏకమై అన్ని జాతుల వాళ్ళు ఏకమై బతుకమ్మను ఆడుతూ ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని రగిలించినారు. మరి మేము ఒకటే చెప్తున్నాం, బీర్లా ఐలయ్యకు కానీ మరి మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కానీ మీరు కవితమ్మ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే మిమ్మల్ని ఖబర్దార్ తిరగనీయం. తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే మీ నోట్లను ఫినాయిల్తో అడుగుతాం. మీరు ఖచ్చితంగా కూడా క్షమాపణ చెప్పాలి తెలంగాణ ఆడబిడ్డలకు. అయ్యా రేవంత్ రెడ్డి ఆ రోజు సోనియా గాంధీ కూడా బతుకమ్మను పెట్టుకుని ఆట ఆడింది. నువ్వు చూసినావో లేదో? మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బతుకమ్మ సంబరాలని ఈ రకంగా అంటే బతుకమ్మ యొక్క ప్రాముఖ్యతని తెలంగాణ ప్రాంతం అంటే ప్రత్యేక ప్రాంతం ఇది. ఈ ప్రాంతానికి బతుకమ్మని తీసుకొచ్చినటువంటి ఘనత కల్వకుంట్ల కవితక్క గారిది. మరి కవిత గారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు.